జగన్నాథ స్వామి విదురుడు. పూరిలో స్వర్గద్వారము వద్ద విదురచాట అనే ప్రదేశం ఉన్నది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భక్తుడైన విదురుడు పరజన్మలో కలియుగమున జగన్నాథ స్వామి భక్తుడిగా జన్మించి ఇక్కడ నివసించేవాడు. శ్రీకృష్ణుడు ద్వాపరయుగమున పాండవ రాయబారిగా దుర్యోధను దగ్గరకు వచ్చినప్పుడు విదురుని గృహంలో బస చేసిన. ఆ సమయంలో విదురుడు పాలకూరను, విరిగిన బియ్యంతో చేసిన రొట్టెను శ్రీకృష్ణునికి సమర్పించగా స్వామి మిక్కిలి ఆనందంతో దాన్ని స్వీకరించాను. శ్రీకృష్ణుడు దారుబ్రహ్మ జగన్నాథ స్వామి రూపంలో కలియుగంలో పూరిలో అవతరించినప్పుడు విదురుడు కూడా పూరిలో జన్మించి స్వర్గద్వారము వద్ద కుటీరం ఏర్పాటు చేసుకుని జగన్నాథ స్వామి విగ్రహములను పెట్టి ప్రతిరోజు విరిగిన బియ్యంతో 3 రొట్టెలను చేసి స్వామివారికి ప్రేమతో మరియు భక్తితో నివేదించగా జగన్నాథ స్వామి వాటిని ఆనందంగా స్వీకరించేవారు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని పాండాలు భగవంతునికి నైవేద్యం నివేదించే సమయంలో మంత్రములను చదువుతూ చేతిలో నీరు చాలు అంటారు పట్టుకొని దానిలో స్వామివారి ప్రతిబింబాన్ని చూచెదరు. తర్వాత ఆ నీటిని అక్కడ నివేదించిన నైవేద్యంపై జల్లిడివారు. స్వామివారి ప్రతిబింబం కనిపిస్తే స్వామివారి నైవేద్యమును స్వీకరించినట్లు, ప్రతిబింబం కనిపించకపోయినట్లయితే నైవేద్యమును స్వీకరించినట్లు భావించి ఆ స్వీకరించిన నైవేద్యాన్ని పారవేసెదరు. ఒకసారి పూరీధామంలో కొన్ని రోజుల పాటు జగన్నాథ స్వామి విదురుని భుజించి గుడిలో నైవేద్యమును స్వీకరించేవారు కాదు. కలత చెందిన పాండాలు ఈ విషయాన్ని ఒరిస్సారాజైన శ్రీ స్వర్ణకేసరికి విన్నవించెను. రాజుగారు పండితుల్ని పిలిపించి ఎందుకు జగన్నాథ స్వామి గుడిలో నైవేద్యం స్వీకరించట్లేదని అడగగా పండితులు సమాధానం చెప్పలేకపోయారు. అదే సమయంలో మూలకదాస అనే భక్తుడు పూరిలో నివసించేవాడు. ఆయన జగన్నాథ స్వామి వారికి పరమభక్తుడు. ఆయన జగన్నాథ స్వామి వారి మహాప్రసాదాన్ని మాత్రమే భుజించేవారు. కొన్ని రోజులుగా జగన్నాథ స్వామి గుడిలో నైవేద్యం స్వీకరించకపోవటం వలన మూలకదాసుకు మహాప్రసాదం లభించక బలహీనుడయ్యను. రోజులు గడిచే కొలది ఆయన మరింత బలహీనుడయ్యను. మూలకదాస పరిస్థితిని చూసే జగన్నాథ స్వామికి తెలియగలిగి ఒకరోజు మూలకదాస కలలో కనిపించి తాను విదురుని రొట్టెలను స్వీకరించుట వలన గుడిలో నైవేద్యం స్వీకరించట్లేదని చెప్పాను. ఈ విషయమును మూలకదాస ఆలయ సేవకులకు తెలియజేశాను. ఆలయ సేవకులు విదురుని కుటీరమునకు వెళ్లి విదురుడు స్వామివారికి 3 రొట్టెలను నివేదించుట చూచి విదురుని భక్తికి ముగ్ధులై ఆలయంలో తిరిగి వచ్చి విరిగిన బియ్యంతో 3 రొట్టెలను తయారు చేసి మిగిలిన నైవేద్యంతో పాటు స్వామివారికి నివేదించగా స్వామివారు వాటిని స్వీకరించారు. పూరి జగన్నాథ స్వామి మందిరంలో ఇప్పటికీ కూడా విరిగిన బియ్యంతో 3 రొట్టెలను తయారు చేసి జగన్నాథ స్వామి వారికి ప్రతిరోజు నివేదిస్తారు. ఈ రొట్టెను సువార్పిత అని పిలుస్తారు. జై జగన్నాథ. పతిత పావన యొక్క ఆవిర్భావం. మొఘలులు భారతదేశమును పరిపాలించే సమయంలో రామచంద్రదేవ అనే రాజు ఉత్కళను పరిపాలించేవాడు. ఉత్కళ అంటే ఒరిస్సా రాష్ట్రం. అతడు జగన్నాథ స్వామి యొక్క గొప్ప భక్తుడు. అతడు మొఘలుల సామ్రాజ్యంలో సామంతరాజు. మొఘలు చక్రవర్తి ఒరిస్సాకు తకీఖాన్ అనే మహమ్మదీయుడను తన ప్రతినిధిగా నియమించను. తకీఖాన్ హిందూ మతానికి వ్యతిరేకి మరియు హిందువులను హింసించుట, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయటంలో అతడు ప్రసిద్ధుడు. తకీఖాన్ పూరి జగన్నాథ స్వామి మందిరమును దోపిడీ చేయుటకు ప్రణాళిక వేసెను. రామచంద్రదేవరాజు జగన్నాథ మందిరమును తకీఖాన్ నుండి రక్షించుటకు తకీఖాన్తో యుద్ధం చేసి దురదృష్టవశాత్తు ఓడిపోయాడు. రామచంద్రదేవరాజును బంధించి తకీఖాన్ జగన్నాథ స్వామి దర్శనములకు వచ్చే వారి నుండి అధిక మొత్తమును పన్నుగా వసూలు చేసేవాడు. తకీఖాన్ తన సోదరితో రామచంద్రదేవరాజుకు వివాహం జరిపించి రామచంద్రదేవరాజును మహమ్మదీయునిగా మతమార్పిడి చేశాడు. జగన్నాథ స్వామి భక్తుడైన రామచంద్ర దేవరాజు తనకిష్టం లేకపోయినప్పటికీ జగన్నాథ స్వామి ఆలయమును తకీఖాన్ నుండి కాపాడుటకు తకీఖాన్తో బంధుత్వమును మరియు మత మార్పిడిని అంగీకరించాడు. మత మార్పిడి చేసుకున్నట్టు వలన రామచంద్రదేవరాజుకు పండితులు మరియు ఆలయ అధికారులు జగన్నాథ స్వామి ఆలయ ప్రవేశాన్ని నిషేధించారు. రథము ముందు తుడుచుటకు కూడా అనుమతించలేదు. ప్రతి ఏకాదశికి రాజుగారి రక్షణ కొరకు ఆలయంలో వెలిగించే దీపమును కూడా వెలిగించడం మానివేశారు. రాజుగారు హిందూ మతమునకు చెందిన భార్యలు అతన్ని విడిచి వారి వారి పుట్టింటికి వెళ్లిపోయారు. జగన్నాథ స్వామి భక్తుడైన రామచంద్రదేవరాజు ప్రతిదినము రాత్రి జగన్నాథ స్వామి ఆలయంను మూసి అందరూ నిద్రించే సమయమున సింహద్వారం ముందు నిల్చొని జగన్నాథ స్వామి మీ ఆలయమును తకీఖాన్ నుండి రక్షించుట కొరకు నాకు ఇష్టం లేకపోయినాను మతమును మార్చుకున్నాను. అందువలన అందరూ నన్ను విడిచి వెళ్లిపోయారు. అంతర్యామివి అయిన నీకు అన్ని తెలుసు కదా.
పండితులు నాకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించారు. దయచేసి మీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించండి అని ప్రాధేయపడెను. జగన్నాథ స్వామి దయతో గర్భగుడి నుండి సింహద్వారమునకు వచ్చి రామచంద్రదేవరాజుకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు ఉదయం తలుపు తీసేసరికి సింహద్వారం నుండి అంతరాలయం వద్దనున్న రత్న సింహాసనం వరకు పువ్వుల రేకులు పడి ఉండుట గమనించిన ప్రధాన అర్చకులు విషయమును తెలుసుకొనుటకు అన్నపానీయములు మానివేసి జగన్నాథ స్వామిని ధ్యానించారు. ఒకరోజు రాత్రి జగన్నాథ స్వామి ప్రధాన అర్చకుని కలలో కనిపించి, రామచంద్రదేవరాజు నా భక్తుడు, ఆయనకు ఆలయ ప్రవేశం నిషేధించారు. ప్రతి రాత్రి ఆయన ఆలయం ముందు నిల్చొని నా దర్శనం కొరకు విలిపిస్తున్నాడు. నా భక్తుడు బాధపడుచున్నప్పుడు నేను రత్నసింహాసనం మీద ఎలా ఉండగలను? అందువలన రత్నసింహాసనం నుండి సింహద్వారమునకు వెళ్లి నా భక్తులకు దర్శనమిస్తున్నాను. ఈ రోజు నుండి నా రూపాన్ని రామచంద్రదేవరాజు దర్శించుకునే విధముగా సింహద్వారం వద్ద ప్రతిష్ఠించండి అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆలయ అధికారులు ఆలయ ప్రవేశ ద్వారమునకు కుడివైపున జగన్నాథ స్వామి రూపమును ప్రతిష్ఠించి మత మార్పిడి ద్వారా పతితుడైన రామచంద్రదేవరాజును పావనం చేయుట కొరకు వెలసిన ఈ స్వామికి పతిత పావన అని నామకరణం చేశారు. జగన్నాథ స్వామి ఆలయమును ప్రవేశించుటకు అనుమతి లేని వారు ఈ పతిత పావన స్వామిని దర్శించి పావనులవుతారు. జై జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి మణిదాస. ఊరిగా మణిదాస అనే తోటమాలి ఉండేవాడు. ఈయన భార్య పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఒంటరి అయిన మణిదాస భౌతికమైన జీవితమును విడిచి వైష్ణవునిగా మారి కొబ్బరి చిప్పలతో కరతాలు చేసి నిత్యము హరికీర్తనలు నృత్యము చేస్తూ ఉండేవారు. జగన్నాథ స్వామి ఆలయంలో జగమోహన అనే కీర్తన మండపము కలదు. మణిదాస ప్రతిదినము ఈ కీర్తన మండపంలో జగన్నాథ స్వామిని కీర్తిస్తూ నృత్యం చేసేవాడు. ఒకరోజు ఈ కీర్తన మండపంలో ఒక పాండ విష్ణు పురాణమును చదువుచు భక్తులు అత్యంత శ్రద్ధతో వినుచున్నారు. ఆ సమయంలో మణిదాస యథావిధిగా అక్కడికి వచ్చి కీర్తనలను నృత్యము చేయట ఆరంభించను. పురాణ పాండ మరియు భక్తులు అతనిని అక్కడి నుండి తరిమేశారు. మణిదాస కోపంతో తన ఆశ్రమమునకు వెళ్లి ఏమయో తినకుండా జగన్నాథ స్వామిని ధ్యానిస్తూ నిద్రపోయాను. ఆ రోజు రాత్రి జగన్నాథ స్వామి రాజుగారి దగ్గరకు వెళ్లి, నా భక్తుడు మణిదాస నా కొరకు కీర్తన మండపంలో ప్రతిదినము కీర్తనలు నృత్యము చేయుచున్నాడు. 1 సంవత్సరం పిల్లవాడు ప్రాకుతూ వచ్చి తండ్రి ఒడిలో కూర్చొని ముద్దు ముద్దు మాటలు చెబితే తండ్రి అంత ఆనందిస్తాడో. మణిదాస కీర్తనలు నృత్యము నన్ను అంత ఆనందపరుస్తున్నవి. మీ పురాణ పాండ నా భక్తుని తరిమివేశాడు. నా భక్తుడు కోపముతో ఆహారమును తీసుకొనక నిద్రించుచున్నాడు. ఆయన నా దగ్గర నిన్న రాత్రి కీర్తనలు నృత్యము చేయలేదు. నా భక్తుడు వచ్చే వరకు నేను కూడా ఆహారం తీసుకోను. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి ఆయన కీర్తన మండపము జగమోహనను అప్పగించు. పురాణ పాండను లక్ష్మీదేవి గుడిలో ప్రవచనాలను చెప్పమను అని చెప్పి స్వామి అదృశ్యమైన. అదే రోజు రాత్రి స్వామి మణిదాస కలలో, నీవు ఎందుకు ఆహారం తీసుకొనలేదు? లేచి తిను, రేపటికి నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. జగన్నాథ స్వామి చెప్పిన విధంగా రాజుగారి కీర్తన మండపము జగమోహనను మణిదాసుకు అప్పగించగా నాటి నుండి జగన్నాథ స్వామి ప్రీత్యర్థం మణిదాస్ అక్కడ కీర్తనలు నృత్యము చేస్తుండేవాడు. జై జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి మనోహరదాస. మనోహరదాస అనే జగన్నాథ స్వామి భక్తుడు మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకునేవాడు. చాలా సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత మనోహరదాసుకు పూరి వెళ్లి జగన్నాథ స్వామిని దర్శించాలనే కోరిక కలిగింది. అతడు పూరికి బయలుదేరి దారిలో స్నానం చేయుటకు ఒక చెరువు దగ్గరకు వెళ్లారు. ఆ చెరువు అందమైన కలువ పువ్వులతో నిండి ఉన్నది. జగన్నాథ స్వామికి సమర్పించాలనే కోరికతో మనోహరదాస కొన్ని కలువలను సేకరించి జాగ్రత్తగా మూటగట్టి పూరి తెచ్చి జగన్నాథ స్వామికి మాలలు చేసి అర్పించమని ఆలయ సేవకులకు ఇచ్చెను. పువ్వులు కోసి 15 రోజులు గడుచుట వలన కలువ పువ్వులు పూర్తిగా ఎండిపోయినవి. స్వామి సేవకులు ఈ ఎండిన పువ్వులను మాలలుగా చేసి స్వామికి అర్పించుటకు నిరాకరించను. మనోహరదాస తన ప్రేమతో భక్తితో భద్రంగా తెచ్చిన కలువ పువ్వులు స్వామి కైంకర్యానికి పనికిరాకపోవటచే బాధపడి స్పృహ తప్పి పడిపోయాడు. ఆయనకు మెలకువ వచ్చిన తర్వాత స్వామిని కలువ పువ్వులు స్వీకరించమని ప్రాధేయపడుతూ ఒక పాటను పాడిన. వెంటనే జగన్నాథ స్వామి దయ వలన ఎండిన కలువ పువ్వులు అప్పుడే కోసినట్లు వికసించాను. ఆశ్చర్యపడి ఆలయ సేవకులు ఆ కలువ పువ్వులతో మాలలు చేసి జగన్నాథ స్వామికి సమర్పించారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో జగన్నాథ స్వామికి కలువ పువ్వులతో మాలలు కట్టి అలంకరిస్తారు. ఈ కైంకర్యమును పద్మవిష అంటారు.
జై జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి నీలంబరదాస. నీలంబరదాస అనే బ్రాహ్మణుడు ఉత్తర భారతదేశంలో నివసించేవాడు. ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఆ సంపాదనతో కుటుంబమును పోషిస్తూ ప్రతిదినము హరికథలను వింటూ హరికీర్తనలు చేస్తూ ఉండేవాడు. అతడు ఈ సంపదలు కుటుంబము బంధకారకమని గ్రహించి జగన్నాథ స్వామిని దర్శించవలనని, ఈ బంధముల నుండి పాపాల నుండి విముక్తుడు కావాలని కోరికతో అడవుల గుండా నడుస్తూ గంగా నదిని చేరుకుంటాడు. నదిని దాటుటకు అటు ఇటు చూడగా అతనికి ఒక జాలరి పడవతో కనిపించాడు. నీలాంబర దాస ఆ జాలరిని పిలిచి నదిని దాటించమని కోరాడు. ఆ జాలరి నీలాంబర దాసును నదిలో తోసివేసి అతని సంపదను దొంగిలించుటకు ప్రయత్నించాడు. ఆ జాలరి యొక్క ప్రయత్నమును ముందుగా గ్రహించిన నీలాంబర దాస జగన్నాథ స్వామి, మిమ్మల్ని దర్శించి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. అందువల్ల దయచేసి ఈ జాలరి పన్నాగం నుండి నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. వెంటనే స్వామి ఒక క్షత్రియుని రూపంలో ప్రత్యక్షమై నీలాంబరదాసుని రక్షించారు. కొన్ని రోజులకు నీలాంబరదాస పూరి జగన్నాథ ధామమును చేరుకున్నాడు. ఆ రోజు రథయాత్ర కావడం వలన జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి వారి వారి రథములలో ఊరేగుచున్నారు. కొందరు జగన్నాథ స్వామి నామస్మరణ చేస్తూ నృత్యం చేస్తున్నారు. మరికొందరు రథములు లాగుచున్నారు. నీలాంబరదాస స్వామి, మీ దర్శనం వలన నా జీవితం పరిపూర్ణమైనది అని స్వామికి ప్రేమతో భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని చూస్తూ దేహమును విడిచి గోలోకధామమును చేరుకున్నాడు. జై జగన్నాథ. జగన్నాథ స్వామి ప్రభుదాస. పూరిలో ప్రభుదాస అనే జగన్నాథ భక్తుడు కిళ్ళీలు అమ్ముతూ జీవించేవాడు. అతను చప్పన్ భోగ్తో పాటు భోజనం అనంతరం స్వామికి కిళ్ళీలు సమర్పిస్తే బాగుండేదని అనుకునేవాడు. ప్రతిరోజు అతను తన మనసులో స్వామివారికి కిళ్ళీలు నివేదించేవాడు. భక్తుని కోరికను గ్రహించిన జగన్నాథ బలభద్రులు ఆలయాన్ని మూసివేసిన తర్వాత బ్రాహ్మణ బాలుర వేషంలో ప్రభుదాస వద్దకు వచ్చి కిళ్ళీలను తినేవారు. రోజు కిళ్ళీలను తింటున్నారు కానీ డబ్బులు ఇవ్వడం లేదు. ఒకరోజు ప్రభుదాస వారిని డబ్బులు ఇవ్వమని అడగగా బ్రాహ్మణ బాలుర వేషంలో ఉన్న జగన్నాథ బలభద్రులు డబ్బులు తేలేదని రేపు ఇచ్చదమని బదిలిచ్చారు. అప్పుడు ప్రభుదాస హామీగా వారిద్దరి కండువాలను, అంటే చాదర్లు అంటారు, కండువాలను తన దగ్గర పెట్టమనగా ఆ బాలురు వారిరువురి కండువాలను ప్రభుదాసుకిచ్చి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం పాండాలు రాత్రి జగన్నాథ బలదేవులకు కప్పిన కండువాలు కనిపించకపోవటచే రాజా ప్రతాపరుద్రునికి ఫిర్యాదు చేశారు. జగన్నాథ స్వామి యొక్క ఈ లీలను గమనిస్తున్న బలరామదాస అనే స్వామి భక్తుడు రాజా ప్రతాపరుద్రునికి జగన్నాథ బలభద్రులు ప్రతిరోజు ఆలయం మూసివేసిన తర్వాత బ్రాహ్మణ బాలుర వేషములలో ప్రభుదాస దగ్గర కిళ్ళీలు తింటున్నట్లు, డబ్బులు అడగగా హామీగా కండువాలిచ్చినట్లు తెలియజేశాడు. ఆ రోజు నుండి పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథ స్వామికి భోజనం అనంతరం కిళ్ళీలను సమర్పించడం జరుగుతున్నది. జై జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి రఘుబి హీరా. పూరికి 30 కిలోమీటర్ల దూరంలో పిప్పిలి అనే గ్రామంలో రఘుబి హీరా అనే జాలరి తన తల్లి భార్యతో కలిసి జీవించేవాడు. సాధువుల సాంగత్యం వలన నిత్యము భాగవతము వినుట వలన ఆయన శ్రీమన్నారాయణ భక్తునిగా మారి చేపలను చంపట పాపముగా భావించి తన జాలరి వృత్తిని వదిలిపెట్టాడు. సంపాదన ఆగిపోవటచే రఘుబిహీరాను తన తల్లి భార్య తిట్టి తిరిగి చేపల వేటకు పంపిస్తారు. ఆయన వలలో చిక్కిన ఒక పెద్ద చేపను రఘుబిహీరా చంపుటకు ప్రయత్నించగా ఆ చేప నారాయణ నన్ను రక్షించు అని అరవడం మొదలు పెట్టింది. రఘుబిహీరా ఆ చేపతో అడవికి వెళ్లి ఒక గొయ్యి తవ్వి నీరు పోసి ఆ చేపను అందులో ఉంచి దాని పక్కన కూర్చుని చేప నోట పలికిన నారాయణుని దర్శించే వరకు ఇంటికి వెళ్ళను అనే పట్టుదలతో నారాయణ మంత్రములు జపిస్తూ 3 రోజులు అడవిలో గడపగా జగన్నాథ స్వామి ముసలి బ్రాహ్మణ రూపంలో రఘుబిహీరా వద్దకు వచ్చి, నీవు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు ఏమి కావాలి అని అడిగారు. రఘుబిహీరా, నేను నారాయణుని దర్శించాలి. నా జగన్నాథుడు దీనబంధువు, ఆయన పతిత పావనుడు, ఆయన చక్రమును ధరించి భక్తులను ఆపద నుండి రక్షిస్తారు. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఆయన నాకు తప్పక దర్శనమిస్తారు అని సమాధానం ఇచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న జగన్నాథ స్వామి 4 చేతులతో ఆయుధములను ధరించి నారాయణ రూపంలో రఘుబిహీరాకు దర్శనమిచ్చారు. రఘుబిహీరా పారవస్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుండి అతడు అనునిత్యము నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతడు హరినామమునికి జపిస్తూ గ్రామంలో నడుస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా అతనికి
బియ్యము, పప్పులు మరియు కాయగూరలు సమర్పించేవారు. ఒకరోజు రఘుబీరాను కొంతమంది పిల్లలు చుట్టూ చేరి దుర్భాషలాడారు. అందులో ఒక బాలుడు మేకు ఉన్న కర్రతో రఘుబీరాను గాయపరిచాడు. దుర్మార్గుడు! రఘుబీరా, నేను బాధపడినట్లే నీ తల్లిదండ్రులు బాధపడుదురు అని ఆ బాలుని శపించాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ బాలుడు మరణిస్తాడు. రఘుబీరా శాపం వలన తన కుమారుడు మరణించిందని తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు ఆ బాలుని శవాన్ని రఘుబీరా పాదముల వద్ద ఉంచి బ్రతికించమని ప్రాధాయపడతారు. రఘుబీరా బాలుని బ్రతికించే శక్తి నాకు లేదు, జగన్నాథుడు మాత్రమే బ్రతికించగలడు అని చెప్పి అందరి చేత హరినామమును జపింపజేశాడు. వెంటనే మరణించిన బాలుడు లేచి కూర్చున్నాడు. ఒకరోజు రఘుబీరా కొన్ని వంటకాలను వండి స్వామికి స్వహస్తాలతో తినిపించగా స్వామి ఆనందంగా స్వీకరించారు. అదే సమయంలో రాజుగారు కూడా జగన్నాథ స్వామికి కొన్ని వంటకాలను తయారు చేయించి ఊరిలో జగన్నాథ మందిరంకు తెచ్చి స్వామివారికి నివేదించగా స్వామివారు తిరస్కరించారు. రాజుగారు బాధపడుతూ గరుడ స్తంభం వెనుక వాలిపోతారు. స్వామి రాజుగారి కళ్ళల్లో, నేను పిప్పిలిలో ఉన్న నా భక్తుడు రఘుబీరా ఇంట నైవేద్యమును స్వీకరించటం వలన నీవు తెచ్చిన ఈ నైవేద్యాన్ని స్వీకరించటం లేదు. నీవు రఘుబీరాను పూరీధామమునకు రప్పించి ఆశ్రయం కల్పించినట్లయితే నీ నైవేద్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పి స్వామి అదృశ్యమయ్యారు. వెంటనే రాజుగారు రాచమర్యాదలతో రఘుబీరాను పిప్పిలి నుండి పూరీధామమునకు తీసుకువచ్చి ఆలయమునకు దక్షిణమున రఘుబీరాకు ఇల్లు కట్టించి అతన్ని జీవనమునకు తగిన ఏర్పాట్లు చేశారు. అప్పటి నుండి రఘుబీరా పూరి జగన్నాథ ధామంలో ఉంటూ స్వామిని సేవించుకునేవాడు. జై జగన్నాథ స్వామి.